హలో గాయస్, ఈరోజు అయితే మనం చేపల వేటకైతే వెళ్తున్నాం. ఇవి మా పాత గాలాలు. ఈ గాలాలు అయితే ఇప్పుడు రిపేర్ చేయబోతున్నాను. ఇవి ఎలా కట్టుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను. అలాగే చేపలకి ఎలా వెళ్ళబోతున్నాను కూడా చూస్తాము. మన వీడియోని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే పాతకాలం. ఈ పాతకాలం తీసేసి ఈ కొత్త గాలం అయితే అమర్చబోతున్నాం మనం. ఎందుకంటే ఇవి చాలా పాత అయిపోయినాయి. ఇలా చేప పడది, దీనికి కొన్ని అనేది విరిగిపోయింది. మీకు చూపిస్తాను ఎలా కట్టడం అనేది. ఇది పాతకాలం కదా, ఏం సింపుల్ లేదు. మనం ఇక్కడికి వైర్ తెంపేసుకోవాలి కానీ ఏం లేదు. ఈ గాలాన్ని పాడేసే చాలామంది గాలం ఎలా కట్టుకున్నాడో అర్థం కాదు. ఇప్పుడు మీకు చూసబోతున్నాను గాలం ఎలా కట్టుకున్నాడో. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం అంతగానం ఏం చేయకూడదు. ఇదిగో దీన్ని ఇలా మలుచుకోవాలి. గాలాన్ని తీసుకున్నాం కదా, ఈ గాలాన్ని అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఇలా వచ్చింది కదా. ఇదిగో మళ్ళీ దీన్ని ఇదిగో ఇలా తీసుకొని ఒక్కసారి ఇలా అనుకున్నాం అనుకో కదా. ఇప్పుడైతే పడేసింది కదా, ఇప్పుడు ఎంత పెద్ద చేప పడని తెగిపోదు. మళ్ళీ దాన్ని ఇలా తీసుకొని ఇదిగో ఈ గాలాన్ని కొండుతో ఇలా వేసుకున్నారు అనుకో, ఇక్కడ ముడని పడేస్తే మనకు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ అయిందో. చేప పడ్డ కూడా మనకు తెగిపోకుండా ఉంటుంది. ఈ బెండ్ అయితే మనం చూసుకోవాలి, బెండ్ ఎలా ఉన్నది. బెండ్ బాగానే ఉంది, చూసారు కదా. ఇప్పుడైతే మనం గాలాలు అయితే కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గాలాలు అయితే వేటకైతే రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం వేటకి పోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపల వేటకైతే రెడీ అయినాం, వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఎర్రలు అయితే ఇప్పుడు వచ్చాయో చేపల వేటకి సూపర్గా పనిచేస్తాయి. ఈ ఎర్రలు అయితే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇది వచ్చేసారు కదా, ఇంకో ఎర్ర వాటి భూమి మరీ మెత్తగా ఉండదు, మరీ పచ్చిగా ఉండదు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళే వెళ్తాయి. ఇలాంటి మనకు వెళ్ళిపోవు, ఇలాంటి దొడ్డు కావాలి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వెళ్తుందో. చూడండి, ఇలాంటి ఎర్రలకు సూపర్గా పడుతుంది. పిన్న కౌశల్యాలు అంటారు. ఇదిగో చూడండి ఎలా వెళ్తున్నాయో. ఇంకోటి చూసారు కదా మట్టిలో ఎలా వెళ్తున్నాయో. ఇలాంటి ఎర్రలు కావాలి. ఇలాంటి ఎర్రలకే మనకు చేపలు అనేది బొమ్మె కానీ బొచ్చ కానీ రవ్వు కానీ పడుతుంది. గాడ తీరానికి గ్రహిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చేపల వేటకైతే వెళ్తున్నాం. మా వాళ్ళు చూసారు కదా చేపలకైతే వెళ్తున్నారు. ఏమేమి చేపలు ఉన్నాయో ఇక్కడ చూపించబోతున్నాం. ఈ వాటర్ కూడా తెచ్చుకున్నాం. ఎండ విపరీతంగా కొడుతుంది అలా. ఇదే చూడండి, ఇవే వాటర్. ఇప్పుడైతే చూసారు కదా, మనం అయితే చేపల వేటకైతే వచ్చేసాం. ఇదే చెరువు ఎలా ఉందో చూడండి, చిన్న కాలువ. ఇప్పుడు బావి కాడికి ఎలా పట్టబోతున్నారో చూపించడానికి వెళ్తున్నాను నేను. ఇదిగో మా బండ్లు అయితే అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఆపుకున్నాం. ఇలా నడుచుకుంటా ఇలా పోవాలి. చూసారు కదా, మీకు ఇప్పుడు తాడి చెట్టు ఉంది కదా, తాడి చెట్టు అవతలకు పోవాలి. మేము అడిగాక మీకు నెక్స్ట్ వీడియో
ఇప్పుడైతే గాలాలు అయితే తెప్పేసినాం. మా వాళ్ళు అయితే గాలాలు అయితే రెడీ చేశారు. చూడండి, గాలాలు అయితే తెప్పేస్తున్నాం. ఓకేనా, ఇది అదిగో ఈ పట్టే కాలువ ఇదే. గాలి చాలా విపరీతంగా వేస్తుంది. ఇదే చెరువులకు పడబోతున్నాము. ఇప్పుడైతే మనోడైతే ఇక చూడండి ఎలాగొస్తున్నాడు. చూసారు కదా ఎంత క్లారిటీ, ఇలాగ గుచ్చుకోవాలి అని. మనం గాలం కనబడకుండా చేస్తేనే మనకు చేప అనేది పడుతుంది. ఓకే చూడండి, ఓకే చూసారు కదా, ఇప్పుడు ఎర్ర పెట్టేస్తున్నాడు. చీచా ఎడిగిన కూడా నెంబర్ 1 పెట్టేసా చీచా. ఓకేనా, చూశారు కదా ఎర్ర అయితే ఇలా పెట్టుకున్నాడు. మనం గాలం వేసుకున్నాం. చూశారు కదా గాలం బెండ్ అయితే మనం వేసుకున్నాము. అక్కడ మావాడు కూడా గాలాలు వేసాడు, ఇక్కడ మేము కూడా గాలాలు వేసాం. నా బెండ్ అయితే చిట్టుపల్లాడుతుంది. గాలి ఫ్రెండ్స్, గాలి అయితే బాగా వస్తుంది. గాలికి మాకు బెండ్ అనేది ఏం ఏర్పడడం లేదు. ఇక్కడ మామిడి కూడా గాలాలు వేసాడు. ఇక్కడ ఉన్నదైతే చూడండి, ఇక్కడ చేప అనేది చేపలు వేస్తున్నాడు, తీస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఒక చేప పడ్డది, చిన్న చేప చూడండి. అయితే మనకు ఒక చేప పడ్డది, చిన్న చేప చూడండి. చందమామ కోడి అంటారు దీన్ని. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనకు చేప పడ్డది. చూశారు కదా, మేమైతే చాలాసేపు అవుతుంది గాలిలో బట్టి మాకు ఒకటే చేప పడ్డది. నా బెండ్ అయితే అలా ఉంది, మామూలు బెండ్ కూడా అలాగే ఉంది. చూడండి, ఎక్కడ వాళ్ళు అక్కడ నవ్వుకున్నాడు, అక్కడ నవ్వుకున్నాడు. ఇక మంచి చాయిలో ఉన్నాడు, నేనైతే ఇక్కడ ఉన్నా. మనకు ఒక్క చేప పడటం లేదు. చూద్దాం ఇంకెంత డబ్బు పడతాం. చాలాసేపు నుంచి అయితే మేమైతే కుక్కున్నాం. ఎర్రటి కొడుతుంది చూడండి. వెనకాల మావాడైతే ఎర్రలు తీసుకుంటున్నాడు. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, చేప మాత్రం పడటం లేదు. అయ్యో చూడండి, ఒక్కసారి చేప చిన్న బెండ కలుగుతుంది. చూడండి, మన బెండ అయితే మెల్లమెల్లగా చేప అయితే దిగుతుంది. చాలాసేపటి తర్వాత కొద్దిగా కదిలినట్టు అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్గా వచ్చింది. చూసారు కదా చేపలు ఎలా ఉన్నాయో, పక్కపట్టి ఎలా ఉంటుంది చూసారు కదా. అరే చాలాసేపు తర్వాత మాకైతే చేపలు పడతారు.
చూడండి ఫ్రెండ్స్, ఒక చేప అయితే ఇప్పుడు పడ్డది మా వాళ్ళకు. ఏంటది చూసారు కదా, బొమ్మ అయితే పడ్డది చాలా సేపు తర్వాత. ఓకే నైస్. మన అయితే అక్కడ ఉన్నాయి గాలాలు మాత్రం. చూడండి ఫ్రెండ్స్, తిప్పగాలంది ఇసుకోండి. ఓకే చూడండి, అర్ధ కిలో పడుతుందా? ఇవి మాకు పడ్డ చేపలు ఫ్రెండ్స్. చూడండి, ఇంతసేపటికి చేపలు పడ్డాయి. చేపల కోసం మేము నలుగురు వచ్చాం. మళ్ళీ చూడండి, ఒక బొమ్మె, ఒక పేపర్ చేప, 3 పాప్లెట్లు అండ్ 3 కొడిపీలు. ఏం కదండి, ఇప్పటికైతే చేపలు అయితే కడుగుతున్నాం ఫ్రెండ్స్.